నగరంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు ప్రజలు. రంగులను చల్లుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం లోపు హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. సిటీలో గ్రాండ్ గా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. డీజే పాటలు, రెయిన్ డాన్స్లతో ఎంజాయ్ చేశారు యూత్. కొన్ని ప్రాంతాల్లో రేపు హోలీ పండుగను చేసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో హోలీ సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. ఈవెంట్స్లలో హోలీ రంగులలో మునిగి తేలారు యూత్. హోరెత్తించే డీజేలో కిరాక్ డాన్స్లతో దుమ్మురేపారు. బ్యాండ్ మ్యూజిక్ లో తీర్మార్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈసారి ఇంకా బాగుంది, చాలా అరేంజ్మెంట్స్ పెట్టారు. టొమాటో కోసం వచ్చాం యాక్చువల్లీ, సో వీ హావ్ ఎంజాయ్డ్ అ లాట్. నేనైతే ఎక్కువ హోలీ సెలబ్రేట్ చేసుకొని దిస్ ఇస్ ద ఫస్ట్ టైం డూయింగ్ ఇట్. ఎంజాయ్ చేస్తున్నాను బాగా. చిన్న పెద్ద తేడా లేకుండా రెయిన్ డాన్స్లలో మధ్యాహ్నం వరకు ఆడిపాడారు. నగరంలో హోలీ ఫెస్టివల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడంతో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో పాల్గొని స్టెప్పులేశారు యూత్. సిటీలోని వీధులన్నీ కలర్ఫుల్ గా మారాయి. బేగం బజార్లో చిన్న పెద్ద కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ విషెస్ చెప్పుకున్నారు. డీజే పాటలకు చిన్న పెద్ద స్టెప్పులేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద హోలీ వేడుకల్లో భారీగా పాల్గొన్నారు విద్యార్థులు. ఒకరికి మరొకరు రంగులు వేసుకుని హోలీ వేడుకలు నిర్వహించారు. హోలీ సందర్భంగా యువతీ యువకులు ఆడిపాడారు. చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం లోపు హోలీ సంబరాలు నిర్వహించారు. చంద్రగ్రహణం నియమాలు పాటించేవారు పలు ప్రాంతాల్లో రేపు హోలీ ఆడనున్నారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు ఏర్పడింది. ఒకప్పుడు హోలీ పండుగ ఇంటి వద్ద ఫ్రెండ్స్ తో సంబరాలు చేసుకునేవారు. నగరాల్లో ఈవెంట్ కల్చర్ పెరిగింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు పండుగలను సెలబ్రేట్ చేస్తున్నారు. డీజే, లైవ్ మ్యూజిక్, రెయిన్ డాన్స్, మడ్, టమాటాలతో హోలీ ఆడే విధంగా అరేంజ్మెంట్స్ చేశారు ఆర్గనైజర్స్. హోలీకి డీజేలు, ర్యాలీలు నిర్వహించవద్దని సూచించారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే హైదరాబాద్ లో ఆఖరి 30 నిమిషాలు కల్పించింది. ఈ బ్లడ్ మూన్ ను వీక్షించారు సిటీ ప్రజలు. చంద్రగ్రహణంలో మధ్యాహ్నం నుంచే సిటీలోని ఆలయాలు మూసివేశారు పండితులు. అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేసింది. గ్రహణం ముగిసే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం దక్కింది. దాదాపు 25 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కనిపించింది. దీంతో చాలా మంది ప్రజలు ఈ బ్లడ్ మూన్ ను ఆసక్తిగా చూశారు. ఇండియాలో హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, షిల్లాంగ్, కోహిమా, ఇటానగర్ ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించింది. ఈ ఏడాదిలో తొలి ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోనూ చంద్రగ్రహణం కనువిందు చేసింది. ఎరుపు రంగులో కనిపించిన చంద్రగ్రహణాన్ని జనం ఆసక్తితో వీక్షించారు. మధ్యాహ్నం 3:20 ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6:47 వరకు కొనసాగింది. చంద్రగ్రహణాన్ని చూసిన వారి కళ్లకు ప్రమాదం లేదని తెలిపారు సైంటిస్టులు. గ్రహణం చివరి దశలో ఉండగా చంద్రోదయం జరిగింది. చంద్రగ్రహణం టైంలో ఆలయాల మూసివేతతో పాటు గ్రహణ నియమాలు పాటించారు భక్తులు. అయితే పగటిపూట ప్రారంభమై సాయంత్రం ముగిసినందున ఆయా ప్రాంతాల్లో కనిపించే సమయాన్ని బట్టి నియమాలు పాటించాలని ఇదివరకే పండితులు సూచించారు. సూర్యుడు, చంద్రుడి మధ్యలో భూమి రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ చంద్రగ్రహణమని, కొంత భాగమే పడితే పాక్షిక గ్రహణం ఏర్పడుతుందన్నారు. అయితే ఈ రోజు ఏర్పడింది సంపూర్ణ చంద్రగ్రహణమని తెలిపారు సైంటిస్టులు.
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు. ఆన్లైన్ షాపింగ్, ఈవెంట్ బుకింగ్స్, గిఫ్ట్ ఆర్డర్లు, డిజిటల్ చెల్లింపుల్లో సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. డిస్కౌంట్లు, హోలీ ఆఫర్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, పార్టీ ఫాస్ట్లు అంటూ వచ్చే నకిలీ లింక్లు క్లిక్ చేయవద్దని సూచించారు. ఓటీపీ, ఏటీఎం పిన్, సివివి వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని చెప్పారు. సైబర్ క్రైమ్ పట్ల అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్న డీసీపీ అరవింద్ బాబుతో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హోలీ పండుగ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సైబర్ నేరగాలు మాత్రం రెచ్చిపోయి ఇటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే సైబర్ క్రైమ్లో పాల్పడుతున్నారు. ముఖ్యంగా హోలీ సందర్భంగా ఫెస్టివల్ ఈవెంట్స్ కానీ అదేవిధంగా కలర్స్ తదితర షాపింగ్లకు సంబంధించినటువంటి ఒక షాపింగ్లలో అయితే ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే జరుగుతున్నటువంటి ఆన్లైన్ మోసాలపైన అవగాహన కల్పిస్తున్నారు. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు హోలీ పండుగకు ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్లో ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు సార్? ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎవ్రీ ఈవెంట్ని వాళ్ళు అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారు. సో గత ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే మనకి ఇప్పుడు రంజాన్ టైము, అలాగే ఇప్పుడు హోలీ, ఈ సందర్భంగా ఫ్రీ ఆఫర్స్ అని, డిస్కౌంట్స్ అని, తర్వాత ఈవెంట్ పాసెస్ అని, ఆన్లైన్లో మీకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ లేదా వాట్సాప్లో లింక్స్ వస్తాయి. అలాంటివి నమ్మి వాటిని ఓపెన్ చేయకండి. దాంట్లో ఏపీకే ఫైల్ కూడా మీకు సర్క్యులేట్ అవుతుంది. అలాంటివి ఉంటే ఫోన్స్ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు. సో ఇటువంటి ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు అది నిజమా కాదా మీరు మాన్యువల్గా వెరిఫై చేసుకున్న తర్వాతే వాటిని దాంట్లో మీ వివరాలు నమోదు చేయండి. అదర్వైజ్ అది మీకు ఫిషింగ్ లింక్ కావచ్చు లేదా ఏపీకే ఫైల్ అవుతుంది. అలాంటప్పుడు మీ ఇన్ఫర్మేషన్ను వేరే వాళ్ళ చేతిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. సార్, మనం ఇప్పటికే చూస్తే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా చాలా ఈవెంట్లు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు సోషల్ మీడియాలో కానీ చాలా ప్రాంతాలలో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఎలా గుర్తించాలంటారు సార్? అంటే గుర్తించడం అంటే ఇప్పుడు దానికి ఏదో ఒక అడ్రస్ ఉంటుంది, ఒక పేరు ఉంటుంది, ఈవెంట్ ఆర్గనైజరు, అది మాన్యువల్గా వెరిఫై చేయాలి. ఆ ఏరియాలో నిజంగా అటువంటి ఈవెంట్ జరుగుతుందా లేదా, ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగటము, లేదు అంటే అక్కడ నియర్ బై ఏదైనా అవకాశం ఉంటే చూడటము, వెళ్ళి ఇట్లా చేయాలి. సో ఆన్లైన్లో వచ్చిన ప్రతిదీ నమ్మాలి అని లేదు, ప్రతిదీ నమ్మితే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఆన్లైన్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ని 1-2 సార్లు మాన్యువల్గా కూడా మనము అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాటిలోకి ఎంటర్ అవ్వాలి. సార్, హోలీ అంటే ఈవెంట్స్ ఒక భాగం అయితే వాటికి ఉపయోగించేటువంటి కలర్స్ కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ వీటిని కూడా ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు కదా. సో చాలామంది చిన్నపిల్లల కోసం కొనుగోలు చేస్తుంటారు. సో వారికి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఆన్లైన్ పర్చేసెస్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీ ఐటమ్ మనము ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తున్నాము. అయితే మీకు ట్రస్టెడ్ పర్చేజ్ సైట్స్ ఉంటాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి. సో అలాంటి వాటిలో చేయండి. దాంట్లో మీకు ఫ్రాడ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి గత కొంతకాలం సంవత్సరాలుగా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాయి కాబట్టి వాటిల్లో ఫ్రాడ్ ఉండటానికి అవకాశం తక్కువ ఉంటుంది. అలా కాకుండా కొత్త కొత్త వెబ్సైట్స్, తర్వాత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేనివి, తర్వాత ఇండివిజువల్గా సేల్ పెట్టడం అట్లాంటివి అనేది కొంచెం వెరిఫై చేసుకున్న తర్వాతే వాటికి ఆర్డర్స్ పెట్టడం మంచిది. సార్, ఫైనల్గా చూస్తే ఆన్లైన్లో ఒకసారి సైబర్ క్రైమ్ నేరగాల చేతికి చిక్కిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ విధంగా అప్రోచ్ కమ్మంటారు సార్? ఏదైనా జరిగితే ఇమీడియట్లీ 1930 ఉంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అది 1930 ఈజ్ అ టోల్ ఫ్రీ నెంబర్. అది ఇండియన్స్ అందరికీ, సిటిజన్స్కి అది అవకాశం ఉంది. సో దాంట్లో మీరు కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. లేదు అంటే cybercrime.gov.in అని పోర్టల్ ఉంటుంది, ఎన్సీఆర్పి పోర్టల్, దాంట్లో కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఇది పరిస్థితి చూసినట్లయితే ఇటు ఒకవైపు హోలీ పండుగ వేడుకలు అయితే ఇటు ఈవెంట్లు, షాపింగ్ల నిర్వహణలో బిజీగా ఉండేటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే సైబర్ నేరగాళ్ళు ఇటు మోసాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో ఆన్లైన్లో షాపింగ్ చేసేటువంటి ప్రజలు 1-2 సార్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే సైబర్ క్రైమ్ పోలీస్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఈవెంట్లకు సంబంధించి అయితే హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో ఈవెంట్లు జరుగుతున్న క్రమంలో ఇటు డిస్కౌంట్ల పేరిట కూడా కొన్ని ఫిషింగ్ లింక్స్ ఇచ్చేసి ఇటు ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా
అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా సైబర్ నేరాన్ని కనుక చిక్కున్నట్లయితే వెంటనే సెంట్రల్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయడం లేదా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లయితే వెంటనే వారికి న్యాయం చేసే విధంగా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉంటారని మనతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎలాంటి అవినీతి జరగలేదని క్లారిటీ ఇచ్చారు హెచ్సీఏ ప్రెసిడెంట్ అమర్నాథ్. తాను ఎలాంటి చెక్ ఇష్యూ చేయలేదని తెలిపారు. ఈపీ అమౌంట్ 68,73,00,000ను డిపాజిట్ చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందన్నారు. జనవరిలో డబ్బులను ఫ్రీజ్ చేయాలని ఆర్డర్ ఇవ్వగా హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఫిబ్రవరిలో ఛార్జ్ తీసుకున్నానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమే అన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్. Clarification. Allegations against the SCA president which has come in the paper yesterday. Gentlemen, contrary to the reports in certain newspaper, the allegation level against me, current president of the Hyderabad Cricket Association, actually that is false. I have taken the charge on February 2nd, whereas the bank has made the payment prior to that. These are the copies, these are the mails received from the bank, which I wanted to show it to you, that please find the trailing mail received from council, and the court has ordered to deposit the EP amount of rupees 68 crores 73 lakhs 19,584 by the way of demand draft in the name of Principal Special Court in the cadre of District Judge for trial and disposal commercial disputes at Hyderabad. This was made on January 3rd itself, whereas I entered into the session, I assumed the charge on February 2nd. This is a clear-cut court order is there, and it is the mail received from the bank. I wanted to circulate to you, I have the copies also, that I wanted to clear that allegation. I have not signed a single paper, I have not signed any check, I have not made any order to the bank to pay make the payment. Court has given order to bank to freeze the amount. Bank has freezed, and they have released the amount. Court itself, bank itself, they released the amount in the favor of judges. Here it is there, mail is there. It's a commercial court order. On January 3rd, they have freeze the account, and they have freeze the 68 crores also. In our earlier mail, we have communicated to that court that order to deposit the EP of amount of rupees 68 crores 73 lakhs 19,584 by the way of demand draft in the name of Principal Special Court in the cadre of District Judge for trial and disposal of commercial disputes at Hyderabad. Hence, we are hereby inform you that we are depositing the said amount to honor the court order. The bank has written it. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయన్నారు మంత్రి సీతక్క. స్వయం సహాయక సంఘంలోని మహిళలు ఎవరైనా అనుకోని సందర్భంలో మరణిస్తే వారు తీసుకున్న రుణాన్ని కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే ఇతర గ్రూప్ సభ్యులే ఆ రుణభారం మోయాల్సి వచ్చేదని చెప్పారు. ఏదైనా కారణంతో సభ్యురాలు బ్యాంకు రుణం చెల్లించకపోతే ఆ భారం ఇతర సభ్యులపై పడుతూ వారు కూడా చెల్లించలేని పక్షంలో బ్యాంకులు ఆయా సంఘాలను బ్లాక్ లిస్ట్ పెట్టేవని వివరించారు. దీనివల్ల కొత్త రుణాల మంజూరు కాక చాలా సంఘాలు ఇనాక్టివ్ గా మారాయని అన్నారు. లోన్ బీమా, ప్రమాద బీమా అమల్లోకి వచ్చిన తర్వాత అనేక మహిళా సంఘాలు మళ్లీ క్రియాశీలకంగా మారినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కొత్త సభ్యులు సంఘాలలో చేరుతున్నారని, బీమా భరోసాతో మహిళలు ధైర్యంగా వ్యాపారాలు విస్తరించుకుంటున్నారని చెప్పారు మంత్రి సీతక్క. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకు రుణం తీసుకున్న మహిళ మరణిస్తే సంబంధిత రుణాన్ని ప్రభుత్వమే చెల్లించే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ప్రమాద మరణం సంభవించిన పక్షంలో 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీమా పథకం అమల్లోకి వచ్చిన 2024 నుంచి ఇప్పటి వరకు 231 క్లెయిమ్స్ ను పరిష్కరించి మొత్తం 23.1 కోట్లు లబ్ధిదారుల కుటుంబాలకు అందించినట్లు చెప్పారు సీతక్క. అదేవిధంగా లోన్ బీమా పథకం ద్వారా మహిళా సంఘ సభ్యులు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు గరిష్టంగా 2 లక్షల వరకు బీమా కవరేజ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,993 క్లెయిమ్స్ ను ప్రాసెస్ చేసి
మొత్తం 223.7 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు మంత్రి సీతక్క. కాజీపేట రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ కుంభకోణంపై కేసు నమోదు చేసింది సిబిఐ. 3 ఇంజనీర్లు, 2 ట్రాక్ మెయింటెనర్లు, ఒక సంస్థ సహా 8 మందిపై కేసు నమోదు చేసింది. రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జీపీ సింగ్ సహా సంధ్యా కన్స్ట్రక్షన్ ప్రతినిధులపై కేసు ఫైల్ చేసింది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేయకుండానే మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేసినట్లు గుర్తించింది సిబిఐ. నకిలీ అటెండెన్స్ రిజిస్టర్లు సృష్టించినట్లు ఐడెంటిఫై చేసింది. కాంట్రాక్టర్ ఖాతాల నుంచి ఇంజనీర్ ఖాతాలకు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ట్రాక్ పనులు జరగకపోతే రైల్వే ప్రయాణికుల భద్రతకు ముప్పు ఉందని ఎఫ్ఐఆర్లు తెలిపింది సిబిఐ. కాజీపేటలో రైల్వే ట్రాక్ నిర్వహణలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండానే బిల్లులు పాస్ చేశారని ఆరోపణలున్నాయి. దీంతో డిఓపిటి తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకుని విచారణ చేపట్టింది సిబిఐ. బాధ్యులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసింది. హైదరాబాద్ బేగం బజార్లో నకిలీ సరుకులను అమ్ముతున్న 3 అరెస్ట్ చేశారు సిసిఎస్ స్పెషల్ టీం పోలీసులు. టైడ్, ఏరియల్, సర్ఫెక్సిల్, గుడ్ నైట్ లిక్విడ్, రెడ్ లేబుల్, జెమినీ, తాజ్ మహల్ టీ పౌడర్ల పేరుతో నకిలీ వస్తువులు అమ్ముతున్నారు. రాజస్థాన్కు చెందిన జయరాం, సురేందర్, హనుమాన్ రామ్లను అరెస్ట్ చేసి గోషామహల్, అబ్దల్గంజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుల గోదాముల్లో 9,500 నకిలీ బ్రాండెడ్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు సిసిఎస్ పోలీసులు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు కూల్చుతున్న ప్రభుత్వానికి పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కనిపించడం లేదా అని నిలదీశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని మూసీ సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు దగ్గర ఆందోళనకు దిగారు కవిత. మూసీని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారంటూ స్థానికులతో కలిసి నిరసన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మూసీపై ఆక్రమణలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్లు తెచ్చి వెంచర్ను కూల్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు. 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసీ నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపిండ్రు. తర్వాత ఆమ్యామ్యా తర్వాత మళ్ళీ వర్క్ స్టార్టెడ్. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయం అందరికి ఒకటే ఉండాలి.
జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలను ఖండించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బీఆర్ఎస్ హయాంలోనే ఆదిత్య బిల్డర్స్ కు అనుమతులు ఇచ్చారని తెలిపారు. మూసీలోకి వచ్చి చేస్తున్న నిర్మాణాలపై ఇదివరకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. రిటైనింగ్ వాల్ ను తొలగించినట్లు హైకోర్టుకు ఆదిత్య బిల్డర్స్ తెలిపిందన్నారు. హైకోర్టు అనుమతులతోనే ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గ్రాండ్ గా హోలీ సెలబ్రేషన్స్ నిర్వహించారు నిజాం కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా నిర్వహించిన ఈ వేడుకల్లో హిందువులతో పాటు ముస్లింలు పాల్గొన్నారు. హోలికా దహన, సాంప్రదాయ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అన్ని మతాలు, వర్గాల ప్రజలు భాగస్వామ్యం, ఐక్యత, పరస్పర గౌరవంపై యువతకు సందేశం ఇచ్చేందుకు ఈ వేడుకలను నిర్వహించామన్నారు 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్. ఈక్వాలిటీ సంస్థ జైహో అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్, హిందూ ముస్లింల, క్రైస్తవుల, హిందుస్థానీ ప్రజలందరి యొక్క ఐక్యత గురించి పనిచేసేటువంటి సంస్థ. అదేవిధంగా నో క్యాస్ట్ ఇండియా సంస్థ. ఇన్ని సంస్థల ఆధ్వర్యంలో రౌనక్ యార్ ఖాన్ గారి ఆతిథ్యంలో, వారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ హోలీ పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాము. 100 సంవత్సరాల సంప్రదాయంలో హిందువులు, ముస్లింలు కలిపి హోలీ జరుపుకునేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, అటు మొఘలు ప్రభువుల యొక్క పాలనలో కానీ, అసఫ్ జాహీల పాలనలో కానీ, బీజాపూర్ సుల్తాన్ల పాలనలో కానీ, ఇంకా అనేక మంది హిందూ ప్రభువుల పాలనలో కానీ మనకి హిందువులు, ముస్లింలు కలిపి జరుపుకునే సాంప్రదాయం ఉన్నది. సూఫీలు దీనికి హోలీ పండుగకి ఎంతో గొప్ప ప్రాముఖ్యతనిచ్చారు. భక్త కవులు శ్రీకృష్ణుని యొక్క, రాధ యొక్క భక్తిని ఎత్తి చెప్తూ, వారి యొక్క రాసకేళిని గుర్తు చేస్తూ ఈ హోలీ కార్యక్రమాన్ని ఇది చాలా గొప్పగా కొన్ని 100 సంవత్సరాలు జరుపుకునే సాంప్రదాయం ఉన్నది. ఈరోజు హైదరాబాద్లో జనాబ్ రౌనక్ యార్ ఖాన్ గారు 9వ నిజాం వారి ఆధ్వర్యంలో ఈ సమున్నతమైన సాంప్రదాయాన్ని వారి తాతగారు అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఏ విధంగా జరిపించారో అదే విధంగా ప్రజలందరినీ కూడా హోలీ హిందువులు, ముస్లింలు కలిపి జరుపుకోవాలనేటువంటి గట్టి పట్టుదలతో, సంకల్పంతో ఇన్ని సంస్థల్ని దగ్గర తీసుకొచ్చి రౌనక్ యార్ ఖాన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, my grandfather, who was a Muslim, and consider him a saint for favors, and I'm talking about Sarojini Naidu says across different communities, and mostly Hindus considered him a saint more than Muslims. So that's a very kind of a unusual kind of thing which I celebrate here. I've been doing it 50 years. Initially we used to do it here because the huge area, it doesn't disturb anyone, music doesn't disturb anyone, and so even from the time we had in school, my other school friends had houses which were painted, and if you played Holi the walls would get spoiled, so we used to play here. Because I have a house here which is not colored at all. Till last 50 years they have not colored it. It's to blend with the rocks, it's just a rock color, natural rock shade of grey. So we used to play it for that reason. We started playing here, and as a child my parents used to contribute, people running around with colors, but no press actually tried to report the purpose behind it, like trying to get communities together. So now I made it a straightforward kind of a point here, and the basis of celebrating Holi this time and joining with Jai Ho and Jai Bharat, mainly because the point should come across that we are doing it for togetherness of communities, and that's the whole idea. హైదరాబాద్ రంగుల పండుగ హోలీ అంటే ముందుగా గుర్తొచ్చేది బేగం బజార్. ఆ ప్రాంతమంతా పండగ వాతావరణంతో కలకల్లాడుతోంది. మార్వాడీ సమాజం అధికంగా నివసించే ఈ ప్రాంతంలో ప్రతి గల్లీ రంగులమయంగా మారింది. రంగులు, దుస్తులు, పండగ సామగ్రితో బేగం బజార్లో సందడి నెలకొంది. హోలీ పండుగ సామాన్లు కొనేందుకు బేగం బజార్కు వచ్చారు ప్రజలు. ముఖ్యంగా ఇక్కడ దొరికే హోలీ ప్రత్యేకతలు ఇతర మార్కెట్లకు భిన్నంగా ఉంటాయి.
తండైతో పాటు బంగ్ అందుబాటులో ఉండటమే ఈ మార్కెట్ ప్రత్యేకత. బంగ్ తీసుకున్న వ్యక్తి మోడ్ 4 గంటల పాటు కొనసాగుతుందనే నమ్మకం ఉంది. నవ్వుతూ తీసుకుంటే నవ్వుతూనే, జోష్లో తీసుకుంటే మరింత ఉత్సాహంగా ఉంటారంటారు ప్రజలు. మత్తు ప్రభావం ఉండటంతో పోలీసులు బహిరంగ విక్రయాలపై హెచ్చరికలు జారీ చేశారు. అయినా గోప్యంగా వ్యాపారం సాగుతోందంటున్నారు. బంగ్ తీసుకున్నా అమ్మినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. పిల్లలకు దిష్టి తీయడానికి హోలీ రోజున వేసే చిలకల దండలు, కొబ్బరి, పెండతో తయారు చేసిన దండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హోలీ ఈవెంట్లకు అవసరమైన దుస్తువులు, రంగులు లభిస్తున్నాయి. ఆర్గానిక్ కలర్స్ కు డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. హోలీ స్వీట్స్ కూడా బేగం బజార్లో కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లన్నీ రంగులమయంగా మారాయి. హోలీ పండుగకు బేగం బజార్లో సందడి నెలకొంది. వివిధ రకాల రంగులు, పండుగ సామాన్లు, స్వీట్లు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. హోలీ వేడుకల్లో డ్రై గంజాయితో తయారు చేసి బాంగ్ అమ్ముతున్న నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో బేగం బజార్, ధూల్పేట ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు 6 నిందితులను అరెస్ట్ చేశారు. 2.5 కిలోల బాంగ్ స్వాధీనం చేసుకున్నారు. హోలీ వేడుకల్లో నిషేధిత పదార్థాలు, బాంగ్ విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు పోలీసులు. మాదక ద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్కు చెందిన తైక్వాండో యువ క్రీడాకారిణి నాగసాయి ఆరుషి ప్రపంచ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. అత్యల్ప వయసులో అత్యధిక టైటిళ్లు గెలుచుకున్న క్రీడాకారిణిగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. 2011 అక్టోబర్ 14న జన్మించిన ఆరుషి తైక్వాండోలో కఠిన సాధన చేసి చిన్న వయసులో అనేక పతకాలు సాధించింది. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. బ్రిటిష్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు సాధించింది. ఇక అండర్ 14 జూనియర్ మహిళల విభాగంలో తైక్వాండోలో రాణిస్తున్న ఆరుషితో అనిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్పోర్ట్స్లలో దూసుకెళ్తున్నారు. మహిళా విభాగంతో పాటు పురుషుల విభాగంలో కూడా దూసుకెళ్తున్నారు. అయితే నగరానికి చెందినటువంటి జూనియర్ మహిళా విభాగంలో కూడా తైక్వాండో పోటీలలో ఇప్పటికే రాణిస్తున్నటువంటి ఆరుషి కూడా మనకి ఇప్పటికీ 3 గోల్డ్ పథకాలు సాధించింది, 2 సిల్వర్ పథకాలు కూడా సాధించింది. రీసెంట్గా నేపాల్లో జరిగినటువంటి ఒక ఈవెంట్లో కూడా ఇప్పటికే ఒక పథకం కూడా సాధించింది. సో ప్రజెంట్ మనతో పాటు ఆరుషి ఉంది. ఈ తైక్వాండో పోటీలను ఎందుకు ఎంచుకుంది, సో వీరి కోచ్ల సహకారం, పేరెంట్స్ సహకారం ఎట్లా ఉన్నది, ఏ ఏజ్ నుండి తైక్వాండో పోటీలలో ఇంట్రెస్ట్ చూపుతుందో మనతో పాటు మాట్లాడడానికి ఉంది. హాయ్ ఆరుషి, సో మీకు ఈ తైక్వాండో పోటీలపైన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఎప్పటి నుండి ఈ పోటీలోకి మీరు ఎంటర్ అయ్యారు? నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం జాయిన్ అయ్యాను. కానీ తర్వాత నా కోచ్ నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి నన్ను పుష్ చేశారు ఫార్వర్డ్. దాంతోపాటు నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇలా జాయిన్ అవ్వడం వల్ల నా డిసిప్లిన్ పెరిగింది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి. సో కొంచెం అలా బాగా చదవడం స్టార్ట్ చేసా. అందుకు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఇలా కాంపిటీషన్స్లో గోల్డ్ గెలుచుకుంటే అదొక ఫీలింగ్, ఆ ఫీలింగ్ అసలు ఎక్స్ప్రెస్ చేయలేము. అందుకు ఇంట్రెస్ట్ వచ్చింది. మీ కోచ్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, ఏ టైం నుంచి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారు? మార్నింగ్ 6 to 7:30 or 8 వరకు చేస్తాను. మా కోచ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఆయన లీడర్షిప్లో ట్రైన్ అవ్వడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాది ఫస్ట్ నేషనల్స్ వెళ్ళాను, ఒక 9, 8 వెళ్ళాను, 10 వరకు. లేదు, నా టార్గెట్ ఏషియన్ గేమ్స్. సో ఇదొక ఫస్ట్ స్టెప్ ఏషియన్ గేమ్స్కి రీచ్ అవ్వడానికి. ఇప్పుడు 2 పథకాలు కూడా సిల్వర్ కానీ గోల్డ్ కానీ మీరు అచీవ్ చేసినప్పుడు అప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండేది నీకు సపోర్ట్గా? అంటే నీ అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి ఉంటుంటారుగా, సో ఏమన్నారు మీతో? వాళ్ళు కూడా బాగా ఆడారు. ఐ కాన్ సే దే డిడ్ నాట్ ప్లే గుడ్. కానీ దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇంకా నేను నా స్కిల్స్ని, స్టామినాని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థమైంది. అంటే నేను ఇంకా లెవెల్ రీచ్ అవ్వలేదు, అంటే అంత
ఏషియన్ అంతా ఇంకా ప్రాక్టీస్ కావాలి, స్టామినా ఇంక్రీజ్ చేయాలి. మీ స్కూల్కి సంబంధించి కూడా ఎట్లా ఏమంటున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అండర్-14కి సంబంధించే ఉన్నారు కాబట్టి, సో ఏమంటున్నారు వాళ్ళు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా స్కూల్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా డైరెక్టర్ మ్యామ్ అరుంధతి మ్యామ్ కానీ, మా టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. దేనికి కాల్స్తే దానికి పంపిస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఓవైపు ప్రాక్టీసు, ఓవైపు ఇతర ప్రదేశాలకు వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. చదువు ఆట రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు చదువుకుంటాను. మార్క్స్ మా మమ్మీ వాళ్ళు ఏమంటారంటే మరీ ఎక్కువ కాదు, ఫోకస్ చెయ్యి, యావరేజ్ వస్తే చాలు. నాకు పేరెంట్ ప్రెషర్ కూడా ఏం లేదు, సో చదువు కూడా బాగానే చదువుతాను. ఫస్ట్ ఏషియన్ గేమ్స్కి టార్గెట్ చేస్తాను, తర్వాత ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. ఏదైతే మొన్న మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగిందో, సో ఆ రోజు ఎట్లా ఉండే, మీరు ముందు ఎలా ప్రిపేర్ అయ్యారు? నాకు అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. సో ప్రాక్టీస్ చేశాను, అంటే అంత ఇంటర్నేషనల్స్కి అంత ప్రాక్టీస్ చేయలేదు కానీ చేశాను. సో అందుకే స్టామినా కూడా కొంచెం తగ్గింది. నేను నాగసాయి ఆరుషి వాళ్ళ కోచ్ని. గత 4 సంవత్సరాల నుండి ఆరుషి నా ఆధ్వర్యంలో ట్రైనింగ్ అవుతుంది. స్కూల్ గేమ్స్లో ప్రతి ఒక్క ఈవెంట్లో ఆరుషి పార్టిసిపేట్ జరుగుతుంది. పార్టిసిపేషన్ చేసిన ప్రతి టోర్నమెంట్లో మ్యాక్సిమం గోల్డ్ లేకపోతే సిల్వర్, ఇలా కాకుండా ఎప్పుడు వెనుదిరిగి రాలేదు. ప్రతి టోర్నమెంట్లో తనదైన శైలి ప్రతి టోర్నమెంట్లో చూపెట్టింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ గేమ్ స్టైలు ప్రతి పిల్లలకి ఒక ప్యాషన్, ఒక ఇన్స్పిరేషన్ లాగా ఆడేది. అందరిలాగా నేను ఆడాను, బయటకు వచ్చానని కాకుండా ఆడుతూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ, తన టీం మెంబర్ని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ, ఆ టీంలో ఉన్న ప్లేయర్స్కి సపోర్ట్ చేసుకుంటూ, నాతో పాటు ఉంటూ టీంని ఎంకరేజ్ చేసేది. ఎట్ ద సేమ్ టైం టీంకి మెడల్ కోసం తన వంతు కృషి చాలా బాగా చేసేది. ఇప్పటివరకు తమిళనాడులో గత 4-5 టోర్నమెంట్లో ప్రతి టోర్నమెంట్లోనూ గోల్డ్ తీసుకురావడం జరిగింది. అండ్ నేషనల్ లెవెల్లో ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలో జరిగిన టోర్నమెంట్లో కూడా గోల్డ్, సిల్వర్ పథకాలు పొందడం జరిగింది. అండ్ సిబిఎస్ఈ తరపు నుండి HGFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇది పిల్లలకి ఒక ఒలింపిక్స్ లెవెల్ లాంటి ఎడ్యుకేషన్లో, అలాంటి టోర్నమెంట్లో కూడా సిబిఎస్ఈ తరపు నుండి పార్టిసిపేట్ చేసి సిబిఎస్ఈ నుండి సిబిఎస్ఈకి ఒక సిల్వర్ పథకం కూడా అందించడం జరిగింది. సో ఈ ఓవరాల్ టీమ్ సపోర్ట్ తోటి సిబిఎస్ఈకి ఆ సంవత్సరం ఓవరాల్ 2nd ప్లేస్ అండ్ మహిళల విభాగంలో కూడా 2nd ప్లేస్ సాధించడం జరిగింది ఓవరాల్ ట్రోఫీలో. ఇలాంటి ప్రతి సంవత్సరం ఎక్కడ తగ్గకుండా మెడల్ సాధించడం మాకు చాలా గౌరవకరంగా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మా మేడం అరుంధతి మేడం గారు ఎవ్రీ ఇయర్ ఏ టోర్నమెంట్ ఉన్నా ముందుండి మమ్మల్ని ప్రోత్సాహంగా పంపించడం జరుగుతుంది. అండ్ ప్రతి టోర్నమెంట్కి పేరెంట్స్ని కాకుండా, కోచ్ని కాకుండా మాతో పాటు ముందుండడం జరిగింది. అండ్ మాతో పాటు మాకు కావాల్సిన ఖర్చులో ప్రతిదీ ఎంకరేజ్మెంట్గా తను ఇచ్చి ప్రతి రూపీ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఎస్కి ఇన్ని టోర్నమెంట్లో స్కూల్ నుండి జరిగే ప్రతి టోర్నమెంట్కి ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అకామిడేషన్, టోర్నమెంట్ ఫీజు అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్లేయర్కి మంచి ఎంకరేజ్మెంట్. ఇంతవరకు నేను ఏ స్కూల్లో చూడలేదు. అండ్ పాయింట్ ఏంటిదంటే ప్రతి టోర్నమెంట్కి మమ్మల్ని ఫ్లైట్లో ఇచ్చి పంపించారు. 1 రూపీ కూడా మా దగ్గర నుండి తీసుకోకుండా స్కూల్ మేనేజ్మెంటే తీసుకొని బాధ్యతగా తీసుకొని మమ్మల్ని ఫ్లైట్లో పంపించడం జరిగింది. టైం వేస్ట్ కాకుండా, ప్లేని నర్వస్ చేయకుండా అదే ఎనర్జీ లెవెల్ని కంటిన్యూ చేద్దామని. సో ఇన్ని టోర్నమెంట్లో నేను ఏ స్కూల్లో చూడలేదు, ఇన్ని స్కూల్లో పనిచేశాను. బట్ ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ప్రతి విషయంలో. సో ఇప్పటివరకు అయితే స్పోర్ట్స్ అథారిటీని అయితే వాళ్ళు సహకరించలేదు, అంటే వారిని సంప్రదించలేదు, ఓన్గానే ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో ఏషియన్ గేమ్స్లో పాల్గొని సో ఒలింపిక్లో కప్పు గెలవడం, ఒలింపిక్లో పథకాలు గెలవడమే లక్ష్యంగా ఆరుషి ముందుకెళ్తుందని చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.
నగరంలో ట్రాఫిక్ పోలీసులపై వాహనాలు దూసుకెళ్లిన ఘటనలు, హిట్ అండ్ రన్ కేసులు నమోదవుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఘటన మరవక ముందే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ను ఢీకొట్టింది. బ్యానెట్ పై ఉన్న కానిస్టేబుల్ ను ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ దూసుకెళ్లాడు. హిట్ అండ్ రన్ చేస్తే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు పోలీసులు. ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీల్లో ఎస్ఐ వాహనాలను ఆపి పరిశీలిస్తుండగా ఒక కారు వేగంగా వచ్చి ఆయనపైకి దూసుకువెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన ఎస్ఐ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కారు బానెట్ పైకెక్కాడు. అలా కూడా కారు నిలపకుండా 700 మీటర్లు డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్లాడు కారు డ్రైవర్. అది గమనించిన పోలీసులు కారును చేస్ చేసి పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గచ్చిబౌలిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహులపైకి బెంచ్ కార్ దూసుకువచ్చింది. తనిఖీల్లో కారును అడ్డుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ పై ఢీకొట్టడంతో కారు బానెట్ పై కొద్ది దూరం వరకు తీసుకువెళ్లాడు. నిందితుడు నార్సింగ్ కు చెందిన తరుణ్ గా గుర్తించారు పోలీసులు. ఈ హిట్ అండ్ రన్ కి ముందే నానక్రామ్గూడ వద్ద మరో కారును అతివేగంగా వెనక నుంచి ఢీకొట్టింది ఈ బెంచ్ కార్. దీంతో ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు కానిస్టేబుల్. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించి ఉన్నాడని గుర్తించారు పోలీసులు. మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు పోలీసులు. ఒక బెంచ్ కార్ అతను 5556 బెంచ్ కార్ అతను, వైట్ కలర్ బెంచ్ కలర్. ఆ కార్ అతను యాక్సిడెంట్ చేసిండు. బైక్లకి కార్కి గుద్దేసి అతివేగంతో దూసుకొని వస్తున్నాడు ఆపకుండా అని చెప్పి సమాచారం వచ్చింది. యాక్సిడెంట్ చేసిన కారు స్లో చేసిండు. స్లో చేస్తే నేను స్లో చేసిండు కదా ఆపుతాడు అనుకొని బాబు దిగని చెప్పి పిలవడానికి వెళ్ళిన. అయితే అంతలోనే 2 వీలర్ వెళ్ళిపోయింది, పాస్ అయ్యి వెళ్ళిపోయిన చూసి మళ్ళీ వెంటనే నా మీదకి హెవీ స్పీడ్తో వచ్చిండు. వచ్చి నేను ఆ కారు తగిలి బానెట్ మీద పడిపోయేసరికి మళ్ళీ కింద పడతానని చెప్పి బానెట్ పట్టేసుకుంటే అట్లే హెవీ స్పీడ్లో తీసుకొని వెళ్ళిపోయిండు. ఆపమని ఎంత అరుస్తున్నా కూడా ఆపకుండా మొత్తం జిగ్జాగ్ నడుపుతున్నాడు కారు. ఎల్లో హోటల్ గేట్ దగ్గర మొత్తం వెహికల్ అడ్డం పెట్టేసారు. వెహికల్, కార్లు, బైకులు అన్ని, ఆటోలు అందరూ అడ్డం పెట్టేసి డ్రైవర్ పక్కన ఉన్న అద్దం పగలగొట్టి బండి ఆఫ్ చేసారు. కార్ ఆఫ్ చేసి అతన్ని బయటికి తీసారు. తాగినట్టు అనుమానం వచ్చింది మాకు. అయితే కారు ఎక్కడైతే ఆపేసినామో అక్కడ ఆపేసి అతన్ని ఆటోలు తీసుకొని గచ్చిబౌలి పిఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాము. అక్కడ డీడీ చెక్ చేస్తే 160 ml వచ్చిందన్నమాట. కారు వేగంగా డ్రైవ్ చేస్తుంటే వైపర్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడని తెలిపాడు కానిస్టేబుల్ నరసింహులు. వైపర్లు లేకపోతే బతికి ఉండేవాణ్ణి కాదన్నాడు. ప్రజల కోసం విధులు నిర్వహిస్తుంటే కొందరు మద్యం మత్తులో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని సూచించాడు కానిస్టేబుల్. ఆ సిచ్యువేషన్ ఇక్కడ కింద పడ్డా నేను సివియర్గా ఇంజూరీ అయిపోతా. లేదు అంటే అది చేయి జారినా కార్ కిందనే పడతా, లేకపోతే వైపర్స్ పట్టేసుకున్నా సార్. బానెట్ సరిపోతుంది, గట్టి స్ట్రాంగ్ ఉన్నందుకు బతికిపోయినా సార్. లేకపోతే అవి ఇరిగినా కూడా అదే కార్ కింద పడి ఇదైపోయాయి. ఒక రకంగా నన్ను అప్రిషియేట్ చేసిరు. ఇంకొకటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా డ్యూటీ చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి, అంత రిస్క్ తీసుకున్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నాకు కూడా కొంచెం అప్రిషియేట్ చేశారు. అందరూ అధికారులందరూ అప్రిషియేట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువ మద్యం మత్తులోనే జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడులు చేయటం, విధులకు ఆటంకం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇండోర్ షూటింగ్ రేంజ్ కార్యక్రమానికి హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మొదట అమరుల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీలోని మౌలిక వసతులను పరిశీలించారు. సైబర్ ల్యాబ్, సైబర్ ఎక్స్ ల్యాబ్ను సందర్శించారు. ఏ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సైబర్ ఇన్వెస్టిగేషన్, కౌంటర్ టెర్రరిజం, డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ దాడులను అడ్డుకోవడం వంటి అంశాలపై ఆరా తీశారు బండి సంజయ్. అనంతరం కాంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. అనంతరం సిడబ్ల్యూసీ అధికారులకు, సిబ్బందికి స్మారక చిహ్నాలను ప్రదానం చేశారు. అకాడమీ బోర్డు రూంలో శిక్షణ కార్యకలాపాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూశారు బండి సంజయ్.